ఈ స్పీకరా వీడు తెలుసు నాకు 147 టైమ్స్ కనెక్ట్ అయ్యి పాటలు గిటాలు ప్లే చేసినాం. కానీ నేను ఇవాళ గుర్తుపట్టావాడిని, ఇవాళ గుర్తుపట్టా నేను. నా ఇష్టం. ఎవరిబే నువ్వు తెలుసురా నాకు. వాడు కనెక్ట్ ట్రై చేస్తుండు, కానీ మొన్న వాని కంప్యూటర్లా డూ యూ ట్రస్ట్ దిస్ డివైస్ అంటే డూ నాట్ ట్రస్ట్ అన్నాడు వాడు. కానీ కొంచెం సేపు కొట్టుకొని అట్లానే నేను కానీ కనెక్ట్ ఇగో ఉంది మాకు. అరే నీ మీటింగ్ 11 o'clockకి కదా, 10:56కి కరెక్ట్ నీకు చేయిచ్చేస్తాను నేను కూడా చూస్తాను. కెన్ యూ హియర్ మీ అనకుండా మీటింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తావో చూస్తాను నేను. అవునరా నీ డివైసే తెలుసు, నేను పక్కనే ఉన్నాను, కనెక్ట్ కావాలని ఏమైనా రూల్ ఉందా? నా ఇష్టం, నాకు నచ్చిన డివైసెస్కి నేను కనెక్ట్ అవుతా. ఆ అవతల ఇంట్లో రమేష్ అన్న వాళ్ళ హెడ్ ఫోన్స్ నాకు ఇష్టం, దానికి కనెక్ట్ అవుతా నేను. నువ్వేమన్నా నన్ను అడగనికి 24/7 పని చేయడానికి మీ ఇంట్లో వైఫై అనుకున్నావా? ఐఎమ్ నాట్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, ఐఎమ్ అ కన్సల్టెంట్. అప్పుడప్పుడు పని చేస్తాం అంతే. హలో ఎడిపోతున్నావు ఆ ఇయర్ ఫోన్స్ తీసుకొని? బాత్రూమ్ కా అంత దూరం రాను నేను, పెట్టేసిపోయిడా. డేటింగ్ యాప్స్ది మనది ఒకటే వర్కింగ్ ప్రిన్సిపల్: రిఫ్రెషింగ్, స్వైపింగ్, కనెక్టింగ్, ఘోస్టింగ్, సమ్ టైమ్స్ రీకనెక్టింగ్, బట్ ఓవరాల్ కన్ఫ్యూజింగ్. నేను ఇట్లెందుకున్నా అంటే నా ఇష్టం రా అది. నాకు ఇమోషనల్ లాంగ్ టర్మ్ అటాచ్మెంట్స్ నడవవు నాకు. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతా, నా పని అయినాక నేను డిస్కనెక్ట్ అయిపోతా, నా జోన్లో వెళ్ళిపోతా నేను. కట్ థ్రోట్ సమాజం ఇది, మన ఇష్టం. నాకు ఉన్నంత డెమోక్రసీ ఏ టెక్నాలజీకి లేదు.